ఆ పిల్ల కనపడితే నేనేదైనా నేరం చెయ్యొచ్చు, కొట్టచ్చు, చంపచ్చు, గాయపరచచ్చు, రక్కేయచ్చు, కొరకేయచ్చు, పిసికేయచ్చు. అప్పుడు వాడు కూడా అదే నేరం చేస్తాడు. కొడుకు ఎదిగాక తల్లి అల్లం పెళ్ళం బెల్లం అన్నారు పెద్దలు. మను ఆఖరి మాట. గుండెజారి తుళ్ళింతవుతుంది, ఓ గుండెజారి గల్లంతవుతుంది. ఏమైంది మేడం? సింధు ఎక్కడ? బాబు అటు చూడు బాబు. అయ్యో సింధు, ఆగమను. ఎందుకు? వద్దు, నా దగ్గరికి రావద్దు, రావద్దు. ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఏం చేశాడు? చూడు మను, కళ్ళు తెరిచి చూడు. నేను ఇంకా నడవలేను. నా జీవితం అంతా వీల్ చైర్ లోనే. నా కోసం నువ్వు బాధపడకు, ఆలోచించుకు. ఈ వీల్ చైర్ తోస్తే నీ భుజాలు మోకాళ్ళు ఎంత నొప్పెడతాయో నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపో మను, వెళ్ళిపో. ఏం చెప్తున్నావు? తన కాళ్ళ మీద నిలబడగలిగి నడవగలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకో. సింధు, సింధు, సింధు. ఇదిగో కారు తాళం. థ్యాంక్ యూ మను, నన్ను అర్థం చేసుకొని నీ దారి నువ్వు చూసుకున్నందుకు. వెళ్ళు, వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్ళను. ఇంటిలోన మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. సిరులెన్న ఉన్నా చిరునవ్వు నీవే, నీ కంట తడిని నే చూడలేను. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే. గోరంత పసుపు నీవడిగినావు, నూరేళ్ల బ్రతుకు మాకిచ్చినావు. క్షణమొక్క రుణమై పెరిగింది బంధం, త్యాగాల మయమై సంసార బంధం. నీ చేయి తాకి చివురిల్చ చైత్యం, ఈ హస్తవాసే నాకుంద నేస్తం, అనురాగ సూత్రం. మేడం, సింధు ఎక్కడ? వచ్చావా బాబు? రా రా, నీకోసం ఎదురు చూస్తుంది. రామను, ఇదిగో ఆయింట్మెంట్, నువ్వు రాస్తావని ఎదురు చూస్తుంది. థ్యాంక్స్ మను, నాకు నొప్పి తగ్గిపోయింది. ఆర్ యు ష్యూర్? యా, కావాలంటే చూడు. ఓకే. కళ్యాణి, నేను చెప్పింది నిజమే, చూసావు? నిజమైన ప్రేమకి నిజమైన కమ్యూనికేషన్ మనసే. మనసు పిలవగానే వచ్చేశాడు.
యాప్స్ బాబాయ్ ఉంటాడు. వీడు హోటల్లో సర్వర్ కదా. వీడిని హోటల్లో చూశానే. యాప్స్ ఫాదర్ అయి ఉంటాడు. కానీ ఎక్కడో చూసినట్టుందే. మనిషిని పోలి మనుషులు ఉండొచ్చులే. గెటప్ చూస్తే ఫారినర్ లా ఉన్నాడు. ఇంత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ. సారీ గాడ్ బ్లెస్ యూ. ఓ డాడీ, చెప్పు బేబీ. ఆయనే నా కాబోయే ఆయన. జేబులు కొట్టేసి మొహం వాడును. అయినా కన్నాలేసేవాడికి ఎంతకంటే గొప్ప అల్లుడు వస్తాడా ఏంటి? ఏంటి మామ గారు ఏంటో అంటున్నారు? నాకు నచ్చావు. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ డాడీ, మీరు నాకు యాప్స్ కు పెళ్లి చేస్తే సిల్లీ ఫెలో. ఉదయాన్నే టాయిలెట్కి వెళ్తావు, నేను చెప్తేనే వెళ్తావా? స్నానం చేస్తావు, నేను చేస్తే నువ్వు చేసినట్టు అవుతుందా? అదేం ప్రశ్న? నీ రోజు స్నానం చేయవేటి? గుర్తుంటే చేస్తా, మర్చిపోతే అలాగే కంటిన్యూ అయిపోతా. ఏంటో మీరే మాట్లాడుకుంటున్నారు. స్నానం చేయని వాళ్ళతో మాట్లాడడానికి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. నేను ఇవాళ స్నానం చేయలేదని ఎవరు చెప్పారు? నేను చేశాను. గుడ్ బాయ్. మంచి అలవాటు. నీకింకా మంచి మంచి అలవాట్లు ఏమున్నాయి? చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. రాత్రి నుంచి మొదలు పెడతానే. బిజినెస్ చేసి బాగా అలసిపోయి ఉంటాను కాబట్టి రాత్రి పడుకుంటాను. అబచా. పొద్దున్నే లేచి బ్రషింగ్ చేసేసుకుని దాని తర్వాత పుష్టిగా బ్రేక్ఫాస్ట్ చేస్తా. అబ్బో. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బాత్రూమ్ కెళ్ళి ఒకటో రెండు ఇంకా ఆపేసి. అవును, నీకు హోటల్ ఉందని మా అమ్మాయి చెప్పింది. ఏ హోటలు, ఎలాంటి హోటల్? అది కాఫీ హోటలా, భోజన హోటలా, స్టార్ హోటలా? అవేం కాదు, అది నా పర్సనల్ హోటల్. ఓరయ్యో, ఈ సుందరం హోటలు చాలా బాగుంటుంది. నన్ను వెళ్ళాను కదేటి? అలాగా? అయితే నన్ను ఎప్పుడు తీసుకెళ్తున్నావు? నేను ఎక్కువ తిన్ను. ప్లేట్ ఇడ్లీ, సింగిల్ టీ అంతే. సింగిల్ టీనా? అమెరికాలో సింగిల్ టీ అమ్ముతారా? నాటి బాయ్, భలే అడిగావు. సింగిల్ టీ అంటే సగం టీ అనుకున్నావా? కాదురా, డోంగ్రే. డోంగ్రేనా? డోంగ్రే అంటే? నేను ప్రేమ ఎక్కువైనప్పుడు డోంగ్రే అని ప్రేమగా పిలుస్తా. సింగిల్ టీ అంటే సింగిల్ గా తాగే టీ అని అర్థం. అలాగా, సంతోషం. అమెరికాలో మీరు ఎక్కడుంటారు? ఇక్కడ అక్కడ అని ఏమీ లేదు, అమెరికా మొత్తం నాదే. యాప్స్, మీ డాడీ అవును అమెరికా ప్రెసిడెంటా? ఎక్కువ మాట్లాడుతున్నావురా డోంగ్రే. ఓకే సారీ. అవును, ఇంతకీ మీరు అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారు మామయ్య గారు? అసలు వెళ్తే కదా రావడానికి. నాకు అవన్నీ గుర్తుండవు. వెళ్తూ వస్తూ ఉంటారు కదా, అందుకని జైలుకి. సుందరం, ఏంటనుకుంటున్నావు? మా బాబు నిన్ను ప్రశ్నలు అడుగుతాడు, నువ్వు సమాధానం చెప్పు. నువ్వు మా బాబుని ప్రశ్నలు అడిగితే నేను నొగ్గిస్తాను. అడగనులే, చెప్తాను. మీరు అడుక్కోండి సార్. నీ పేరేంటి? ఎస్. ఈ బ్రాండ్ నేను ఎప్పుడు తాగలేదే. ఓల్డ్ మాంక్రమ్ తాగాను గాని. ఎస్ రమ్ అంటే మందు బాటలు కాదు సార్, సుందరం అనే పేరు. ఓ, ఇండియాలో అలా పిలుస్తారా? అలాగే పిలుస్తారు.
ఏం చదివా? డిగ్రీ చేశా. సర్టిఫికెట్ ఉందా? చేశానని చెప్పాను కానీ పాస్ అయినని చెప్పానా? సర్టిఫికేట్ ఎలా వస్తుంది? గుడ్ ఆన్సర్. నీ హోటల్ కి ఎంత పెట్టుబడి పెట్టావు? ఓనర్ అడిగి చెప్తా. అదే మా మేనేజర్ అడిగి చెప్తా. మరి ఎక్కడుంటావు? హోటల్లోనే ఉంటా. అదేంటి నీకు ఇల్లు వాకిలి లేదా? ఉంది కానీ బిజినెస్ డెవలప్ అవడం కోసమని అక్కడే ఉంటున్నా. మరి పెళ్ళయ్యాక ఎక్కడుంటావు? మీ ఇంట్లో. అదేంటి నువ్వు మా ఇంట్లో ఉంటావా? ఇల్లరిక వస్తావా? సిగ్గులేదు? సిగ్గుంది కానీ ఇల్లు లేదు. ఇల్లు లేదంట. వీడు ప్లాట్ఫారం సరుకు. కాదు కానే కాదు, ఇల్లుంది కానీ ప్రస్తుతం లేదు అంతే. దీన్ని బట్టి అర్థమయ్యింది ఏమిటి అంటే నీకు ఒకటుంది, మరొకటి లేదు. నీకు తలకాయ ఉంది, దాంట్లో మెదడు లేదు. నాకేముందో లేదు, అది నా పర్సనల్ మ్యాటరు. ముందు యాప్స్ కి నాకు పెళ్లి చేస్తారులే చెప్పండి. చేస్తాను గాని నీకు అది ఉందో లేదో తెలియాలిగా. ఏంటిది? ఫ్యామిలీ. ఓరయ్యో, ఇప్పుడు వీడికి ఫ్యామిలీ ఉందో లేదో నీకు అవసరమా? తప్పదమ్మా. నాకు అవసరం. నా కూతుర్ని ఆవారాగాళ్ళకి లవ్ ఫ్రూట్ గాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయి. సార్ నేను హోటల్ ఓనర్ని సార్. హోటల్స్ దేవుంది, రౌడీళ్ళకి గోండాలకు కూడా ఉంటాయి. ఫ్యామిలీ ఉందా లేదా అన్నదే ముఖ్యం నాకు. తప్పదా? తప్పదు. అమ్మాయి, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, వెళ్దాం పద. రష్ ఎక్కువైతే నిలబడి వెళ్ళాలి. ఏంటి ఫ్లైట్ లో స్టాండింగా? ఒప్పుకోరు కదా. అరే డోంగ్రే, అమెరికా వెళ్లే సిటీ బస్సులో సారీ అదే విమానాల్లో స్టాండింగ్ ఉంటుంది. చెప్పానుగా నీకు బ్రెయిన్ తక్కువని అన్ని చెత్త ప్రశ్నలు వేస్తావు. పద బేబీ, ఇతను ఫ్యామిలీ తెచ్చాకే కలుద్దాం. మూసుకో. తప్పదు బేబీ, ఇతను ఫ్యామిలీ తెచ్చాకే కలుద్దాం. పద. సుందరం, 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 సుందరం. ఫ్యామిలీ. ఫ్యామిలీ ఫ్యామిలీ ఓకే. లాహిరి లాహిరి లాహిరిలో పూజకు ఊగెనుగా సాగెనుగా ఊగెనుగా. అబ్బో ఏ తప్పలమ్మ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వచ్చేస్తున్నది ఏంటి? అయ్య బాబాయ్, నీకు కూడా తెలిసిపోయినదే ఏంటి? ఆ విషయం అందరికి తెలుసు కానీ పాటలపై పంచుడు. అప్పలమ్మ ఆడుతూ పాడుతూ పని చేస్తుందిరా, మస్తు టైం పాస్. ఈడొచ్చాడు రా. గురుజీ గురుజీ చెప్పు శిష్యా. మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. యాప్స్ వల్ల బాబు అమెరికా నుంచి వచ్చాడు, నీ పెళ్లి ఫిక్స్ అయిందని విన్నాను. కరెక్టేనా? మీరు విన్నది కరెక్టే, కాకపోతే ఆఖరిలో ఫిట్టింగ్ పెట్టాడు. మందుకు డబ్బులు అడిగాడా? అనుకున్నా. అదేంటి అలా అనుకున్నా. ఆయన అందరినీ పార్టీలు అడుగుతుంటాడు, అదో టైపులే. ఇంతకీ మ్యాటర్ ఏంటి? నాకు పేరెంట్స్ కావాలి గురుజీ. వాళ్ళని చూస్తే గానీ యాప్స్ తో నా పెళ్లి చేయను అంటున్నాడు వాళ్ళ బాబు. ఏటిది? ఈ సుందరం సడన్ గా నన్ను చూస్తానన్నాడా ఏటి? గురుజీ 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 గురుజీ
ఎందుకు ఇలా చేస్తున్నారు గురుజీ? నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. నీ పీక పిసికి బంగ్లా మీద వదిలిపోద్ది. గొడవలైపోతున్నాయి దీనికి. అంటే మేమిద్దరం కలిసి ఒకే పని 2 సార్లు చేయలేం కదా. అదేంటి ఒకే పని 2 సార్లు చేయడం? అంటే రోజుకి 2 సార్లు భోజనం చేస్తాం కదా, అలా అది. ఒరేయ్ నువ్వు వెళ్ళరా బాబు, మేము ఏదో ఒకటి ఆలోచిస్తాం. ఆలోచించడం కాదు, చెయ్యాలి. ఒరేయ్ పేరెంట్స్ అంటే సూపర్ మార్కెట్ లో వెజిటబుల్స్ కాదురా, అలా కొని తెచ్చుకోవడానికి టైం పడుతుందిరా. ఎన్ని రోజులు? ఎన్ని రోజులా? ఏదో సార్ ఒంగో ఇప్పుడు ఎన్ని దెబ్బలు కొడితే అన్ని రోజులు అనమాట. గురుజీ పారిపోతాను. ఏంటంటాడు? నువ్వే చెప్పరా. వాడికి సమస్య వచ్చింది. నాకు తెలిసిపోయినది. తెలిసిపోయిందా? ఏట్లు మొత్తం వినేసినావా? ఏం లేదు గాని అర్థమైపోయినది. ఏట్లేదు, ఆడమ్మా బాబు పెళ్లి కొప్పుకోవట్లేదు. వాళ్ళని పెళ్లి కొప్పించమని మీ ఎంట పడుతున్నాడు, అంతేనా? నాకు తెలిసిపోయినది. అప్పలమ్మ ఓసారి పక్కకొస్తావా? మీరంటే తప్పుగా మాట్లాడొద్దు. అప్పలబ్బా నువ్వు తప్పుగా అపార్థం చేసుకోవద్దు. నీ బ్రెయిన్ ని ఆ దేవుడు ఏ పదార్థంతో తయారు చేశాడో అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కనుక్కుందామని. భలే ఊహించేసినాను కదూ. నాకు తెలివి ఎక్కువని మా అప్ప రోజు అంటాడు. నీ తెలివితేటలు నీ దగ్గర దాచుకొని పెళ్ళైన తర్వాత నీ మొగుడు పైన చూపించుకుందా గానీ పక్క వెళ్తావా, మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఆ పర్సనల్ కాదు. ఒరేయ్ వీళ్ళకి ఇప్పుడు అమ్మా బాబా ఎక్కడి నుంచి వస్తారా? అమ్మ బాబు అంటే కుదరదురా బాబు, అమ్మే ఓన్లీ. బాబుని ఆల్రెడీ అప్పలమ్మకి సెట్ చేశాం కదా. మరి అమ్మ ఎక్కడ దొరుకుతుందిరా? అమ్మాయిలుండే చోట అమ్మ ఉంటుంది. కరెక్ట్. అయితే సింధుని అడుగుదాం, లేడీస్ హాస్టల్లో ఉంటుంది కదా. గుడ్ ఐడియా. ఇంకెందుకు లేట్, ఫోన్ ది. అయ్యో బల్లి లేదు పిల్లి లేదు, ఆగు. మరి నా వీప్ మీద ఏదో పాకిందే. అదా ఇదిగో నా వేళ్ళు. దేనికి? నీతో పనుండి. చిచి, అర్థం చేసుకోబెట్టి. పనుంటే పిలవచ్చు కదా, ఈ గోకడాలు గిల్లడాలు దేనికండి? సరే పనుంటో చెప్పండి. యునో నీకు తెలుసా? ఏం తెలుసు? శ్రావణి, నిన్ను సగం చెప్పగానే మిగతా సగం నువ్వు పికప్ చేసుకోవాలి. ఎంతైనా నువ్వు యంగ్ లేడీవి, క్లవర్ లేడీవి, పెద్ద కేడివి. అవును. ఏమన్నారు? యంగ్ అండ్ క్లవర్ లేడీవి అన్నాను. ఇంకేం అనలేదా? నీ మీదొట్టు ఏవి అనలేదు, నన్ను నమ్ము. ఇంకేతో హోంవర్క్ చేయించి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిందండి. ప్రస్తుతం గొప్పగా పనిచేయడం లేదు. పైగా పెద్దలు మీరున్నారు కదా అని నేను కూడా ఎక్కువగా వాడటం లేదు. ఒక్కసారి వాడి నా ప్రశ్నకి సమాధానం చెప్పు. అడుక్కోండి. మను ఎవరిని ప్రేమించాడో నీకు తెలుసా? ఇదా? సోమాలియా ప్రెసిడెంట్ ఎవరు? 1985లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? మీరు ఇలాంటి ఈజీ ప్రశ్నలు అడుగుతారేమో అనుకున్నాను. ఇంత టఫ్ క్వశ్చన్ అడుగుతారు అనుకోలేదు. అంటే నీకు తెలీదా? మీ మీదొట్టతయ్యా, నాకు తెలీదు. శ్రావణికి తెలీదు, ఇంకెవరిని అడగాలి? అమ్మా బాబోయ్, ఈవిడేంటి పొద్దున్నే ఇలాంటి క్వశ్చన్ వేసింది? సింధు బోర్ కొడుతుంది, ఓ చిన్న గేమ్ ఆడదామా? ఏం గేమ్? ఈ యాపిల్ ఉంది కదా, దీన్ని అటువైపు నుంచి నువ్వు తిను, ఇటువైపు నుంచి నేను తింటా. ఓకే.
నాకు నయమైపోయింది మను. చెత్త గేమ్స్ పెట్టకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నో నేను వెళ్ళను. అదేంటి? మూడ్ బాగోలేదు. అంటే మీ ఇంట్లో డిస్కషన్ అయిందా? నో అవ్వలేదు, ఇంకా లేదు. మరెందుకు అలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఐఎమ్ ఓకే సింధు, జస్ట్ అలసిపోయానంతే. నువ్వు కంపెనీకి వెళ్ళి ఆర్సీని బెట్రాజ్ని కలిసావనుకో, నీ మూడ్ సెట్ అవుతుంది. నా మాట విను. నాకెందుకో వెళ్ళాలనిపించట్లేదు. అలా అనకు, నేను చెప్పాను కదా, వెళ్ళు. ఓకే మను, బాయ్, టేక్ కేర్. ఆ మాట నేను చెప్పాలి. బాయ్ సింధు. బాయ్. యాండి 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 అది కాదండి. నువ్వు గోకినా గిల్లినా రక్కినా కరిచినా నా సమాధానం ఒకటే, మను ఎవరిని ప్రేమించాడో నాకు తెలియదు. నా క్వశ్చన్ మీకు ముందుగానే ఎలా తెలిసిపోయింది? నాకెలా తెలుసా? నాకు కర్ణ పిశాచుంది. ఇందాక నువ్వు నీ కోడలు మాట్లాడుకోవటం చూశాను. కాదు విన్నాను. అత్తయ్య గారు, ఏమైంది? ఈయన కూడా తెలియదన్నారు. మీకు తెలిసే ఛాన్స్ చాలా తక్కువలేండి. అయినా అడుగుతున్నాను, మను ఎవరిని ప్రేమించాడో మీకేమైనా తెలుసా? యు నో ఎనీ ఐడియా? యా ఐ హావ్ ఐడియా. తెలుసు. తెలుసా? ఓ మై గాడ్, ఏదో ఒక చోట నాకు ఆన్సర్ దొరుకుతుందండి. చెప్పండి అత్తయ్య, ఎవరది? ఓ ఆడపిల్ల. మమ్మీ, దొంగ అంకుల్. మమ్మీ, మిడ్ నైట్ మన ఇంటికి వచ్చా చూడు, ఆ దొంగ అంకుల్.